హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. చాలా మందికి ఉన్నటువంటి ధర్మ సందేహం ఏమిటంటే, కృష్ణుడు భగవంతుడు, ఆయనే మనం కురుక్షేత్ర రణరంగంలో చూసినట్లయితే, అదేవిధంగా మహాభారతంలో ఎన్నో సందర్భాల్లో ఆయన సాధారణమైనటువంటి నియమాలు ఉల్లంఘించినట్లుగా మనకు కనపడతా ఉంది. ఎందుకు భగవంతుడైన కృష్ణుడు ఈ రకంగా ఈ నియమాలు, యుద్ధ నియమాలు అయితేనేమి, ఇవన్నీ కూడా ఉల్లంఘించినట్లు కనపడతా ఉంది? ఎందుకు భగవంతుడు ఇట్లా చేశాడు? ఆయన అట్లా చేయడము అది సరైన పద్ధతేనా అన్నటువంటి సందేహం చాలా మందికి ఉంది. ఉదాహరణకి ఈ భీష్ముడిని చంపేటప్పుడు, అంటే భీష్ముడి పైన ఆక్రమణ చేసేటప్పుడు ఈ సెకండ్ని ముందుంచి తర్వాత అర్జునుడిని బాణాలేయమంటాడు. అది కూడా చాలా మందికి, అంటే భీష్ముడు ఒక నియమం పెట్టుకున్నాడు, స్త్రీ పైన నేను యుద్ధం చేయను అని. సో ఇటువంటిది ఎందుకు ఉల్లంఘన జరిగింది? కృష్ణుడు ఎందుకు అట్లా చేస్తూ ఉన్నాడు? ఇంకొక ఉదాహరణ మనం చూసినట్లయితే, కర్ణుడు రథచక్రము భూమిలో కుంగిపోయినప్పుడు ఆ సమయంలో అర్జునుడిని బాణాలు విసిరి కర్ణుని చంపమంటాడు. నిస్సహాయ పరిస్థితుల్లో ఆయన ఉన్నప్పుడు ఎందుకు బాణాలు వేయమన్నాడు? అది కూడా చాలా మందికి అర్థం కానటువంటి విషయం. అదేవిధంగా జయద్రథుడు ఆ సూర్యునికి మేఘం అడ్డు వచ్చేటట్లు చేసి, ఆ సమయంలో జయద్రథుడు ఈ అస్త్రశస్త్రాలన్నీ విసర్జించిన తర్వాత ఆ సమయంలో, అంటే సూర్యాస్తమం కాలేదు అయినట్లుగా చేసి అర్జునుడిని బాణాలు విసరమంటాడు. అది కూడా చాలా మందికి అర్థం కానటువంటి విషయం, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు. ఇంకొక సందర్భంలో మనం చూసినట్లయితే, ఆ దుర్యోధనుడిని హతమార్చేటప్పుడు భీముణ్ణి తొడ మీద కొట్టమంటాడు. ఈ గదా యుద్ధంలో ఈ నడుము కింద భాగంలోకి గదలతోటి కొట్టుకునేటువంటి ఆచారం లేదు. అయితే భగవంతుడు చెప్తున్నాడు తొడ మీద కొట్టు అని. అయితే దుర్యోధనుడి యొక్క మరణము తొడ మీద కొడితేనే దుర్యోధనుడి యొక్క మరణం ఉంది, ఎందుకంటే ఆడ వజ్రదేహం లేదు అతనికి. అందుకని ఇటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇట్లా చూసుకుంటూ పోయినట్లయితే మహాభారతంలో ఎన్నో ఈ రకమైనటువంటి ధర్మ విరుద్ధమైనటువంటి ఆదేశాలు కృష్ణుడు చేసినట్లు. అదేవిధంగా ఇంకొక సందర్భంలో కృష్ణుడు అస్త్రము లేకపోతే శస్త్రం పట్టను అని చెప్పి వాగ్దానం చేస్తాడు. అంటే నియమం, ఆయన యుద్ధంలో పాల్గొంటాడు కానీ ఒక రథసారథిగానే ఎక్కడ కూడా ఆయుధం చేపట్టనని చెప్పి చెప్తాడు. అయితే భీష్ముడు భీకరమైనటువంటి ఆక్రమణ చేస్తూ ఉన్నప్పుడు అర్జునుడి పైన అది తట్టుకోలేక కృష్ణుడు, అంటే తన భక్తుడి పైన ఆక్రమణ జరుగుతుండే దృశ్యాన్ని చూడలేక తట్టుకోలేక ఆయన రథచక్రం తీసుకొని భీష్ముడి పైన విసిరేదానికి తయారవుతాడు. విసరడు కానీ విసిరేదానికి తయారవుతాడు. ఇవన్నీ కూడా చూసినట్లయితే ఉల్లంఘనగా మనకు కనపడతాం. అయితే భగవంతుడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడనంటే, యుద్ధ ధర్మాలు కానీ సాధారణ నియమాలు కానీ ఆయన ఉల్లంఘిస్తున్నాడు. ఎందుకనంటే అటుపక్క ఉన్నటువంటి వాళ్ళు అధర్మపరులు. మనం చెప్తాం కదా, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నటువంటి ఒక సామెత కూడా ఉంది. అదేవిధంగా అధర్మానికి అధర్మమే, ధర్మానికి ధర్మమే అన్నటువంటి విషయాన్ని భగవంతుడు మనకి ఇక్కడ ఈ సందర్భాలు మనకు తెలియజేస్తూ, ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు కృష్ణుడు ఆయన సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, ఆయన భగవంతుడు. భగవంతుడు అంటే చాలా మందికి నిర్వచనం కూడా తెలియదు, అది ఇంకొక సందర్భంలో మనం చెప్పుకుంటాము భగవంతుడు అంటే ఏమిటి అని. అందుకని ఆయన మనం సాధారణ వ్యక్తిగా భావించేదానికి లేదు. ఆయన సాధారణ నియమాలు పాటించాలి, మన మాదిరే, ఒక మానవ మాతృడు మాదిరే ఆయన కూడా నియమాలు పాటించాలని అనుకోవడము తప్పిదం. అది భగవంతుడు అంటే ఈజ్ ద లా మేకర్ అండ్ లా బ్రేకర్ ఆల్సో. ఆయన చట్టాన్ని నియమించేది ఆయనే, చట్టాన్ని ఉల్లంఘించే హక్కు కూడా ఆయనకే ఉంది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. దీనికి సంబంధించి మన ఇస్కాన్ సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాల్ వారు ఆయన ఏం చెప్తున్నారని అంటే, ఒక రహదారిలో 80 కిలోమీటర్ల వేగంలో ప్రయాణించాలి. అయితే ఒక దొంగ కారులో పోతూ ఉన్నాడు. కారులో పోతున్నటువంటి ఆ దొంగని పట్టుకునేదానికి పోలీసు ఆ రహదారిలో అయితే 80 కిలోమీటర్ల వేగమే పాటించాలి, కానీ పోలీసు ఆ దొంగను పట్టుకునేదానికి 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంలో పోతున్నాడు. అంటే ఆయన నియమం ఉల్లంఘిస్తున్నట్టా లేదా? పోలీసు ఉల్లంఘిస్తున్నాడు. అంటే టు మేక్ ద లా సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు బ్రేక్ ద లా. ఈ చట్టాన్ని అమలు పరిచేదానికి కొన్నిసార్లు చట్టాన్ని ఉల్లంఘించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అందుకని ధర్మ సంస్థాపన కొరకు పాండవులు ధర్మపరులు గనక వాళ్ళ యొక్క విజయాన్ని ఆకాంక్షిస్తూ అధర్మపరులైనటువంటి కౌరవుల్ని
అంతమొందించే దాని కొరకు భగవంతుడు ఈ రకమైనటువంటి ఉల్లంఘనలు ఆయన చేయడం జరిగింది. ఆయన చేయడం అది అన్ని విధాల అది యోగ్యము, అది అంగీకారము అన్నటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, అర్థం చేసుకోవాలి. హరే కృష్ణ.